అద్దం ముందు నిలబడి ఒక్కసారి నేను నువ్వు క్వశ్చన్ చేసుకో, నాలో 100% అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయా? చూసిన ప్రతి ఒక్కరికి నేను నచ్చేస్తానా? నేను మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుందా అని? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వాల్యూ ఉంది. ఆ వాల్యూ నా ఫేస్ మీద డిపెండ్ అవ్వదు, నేను చేసే జాబ్ మీద కాదు, అలాగే నా దగ్గర ఎంత మనీ ఉంది అని వీటిల్లో ఏది నా వాల్యూ డిసైడ్ చేయలేదు. కానీ మన సొసైటీలోన మనం పనిచేసే చోట కొంతమంది ఇతరులను వాళ్ళకన్నా తక్కువగా చూసి చులకన చేస్తారు, నవ్వుకుంటారు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, చిన్నది. ఒక ఫ్రూట్ షాప్ లో మ్యాంగో చాలా యాటిట్యూడ్ తో, నా కాస్ట్ చూసారా ఎంత ఉందో, జనం నా సీజన్ కోసం వెయిట్ చేస్తారు, నా టేస్ట్ కి నాకు అంత డిమాండ్ ఉంది అని చెప్తుంది. అక్కడే ఉన్న బనానా, ఆపిల్, ఆరెంజ్ సైలెంట్ గా ఉంటాయి. కొంత టైం తర్వాత ఒక బాడీ బిల్డర్ వచ్చి బనానాస్ కొంటాడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. ఒక మదర్ తన పిల్లవాడి కోసం యాపిల్స్ కొంటుంది, ప్రతిరోజు ఒక యాపిల్ తింటే మంచిదని. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి పేషెంట్ కోసం ఆరెంజెస్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్ని సేల్ అయిపోతాయి. అప్పుడు ఆ మ్యాంగోకి అర్థం అవుతుంది ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది అని. ఒక ఫ్రూట్ కాస్ట్ తక్కువ కావచ్చు, ఇంకో ఫ్రూట్ కాస్ట్ ఎక్కువ కావచ్చు, కానీ దేని వాల్యూ దానికి ఉంటుంది. ఈ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని తక్కువగా చూడకూడదు, చులకన చేయకూడదు. వాళ్ళు నీకన్నా తక్కువ వాళ్ళైనా కావచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు కంప్లీట్లీ పర్ఫెక్ట్ కాదు. మనం ఒకరిని తక్కువగా చూస్తే ఇంకొకరు మనల్ని తక్కువగా చూస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇతరులను తక్కువగా చూసి నీ వాల్యూ నువ్వే తగ్గించుకోకు, ఎందుకంటే ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ టు ఆదిత్య స్టాక్.